ప్రభుని యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసయ్య పలికిన మాటలు మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 8 వచనాలను ధ్యానించుదాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోసెకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని ఓర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో యేసు ప్రభు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి అనుభూతి గురించి మనము చూస్తున్నాం. ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి, ఆ కొండ పేరు తాబోరు కొండ ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైన కొండ. యేసు ప్రభు వారు తన 3 శిష్యులను పట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి నిలబడగా అనేక మంది యేసు ప్రభులో కేవలం మానవుడు, దేహధారి వచ్చి సామాన్యుడుగానే ఆయన మన మధ్య ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. అయితే 100% పాళ్ళు యేసు ప్రభులో దైవత్వము, 100% పాళ్ళు ఆయన మానవత్వాన్ని కూడా కలిగిన వాడు. చూచుటకు మానవుడుగా కనబడినా తనలో సంపూర్ణమైన దైవిక శక్తితో నిండి ఉన్న వ్యక్తి. అందుకే తాబోరు కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క ముఖరూపము సూర్యుని వలె ప్రకాశించింది. తన వస్త్రమంతా కూడా అద్భుతమైన ప్రకాశమానంగా అది కనిపించడం అనేది విశేషం. ఆ కొండ మీద ప్రార్థన చేయుచుండగా అద్భుతమైనటువంటి మహిమగల దర్శనము తన శిష్యులు చూడగలిగారు. యేసు ప్రభు వారు వారి ఎదుట రూపాంతరము పొందినప్పుడు ఆ సన్నివేశము జరుగుతున్నటువంటి ఆ కొండ మీద కుడివైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు మేఘము నుండి 2 వ్యక్తులు వచ్చి దిగి తనతో మాట్లాడుతున్నారు. క్రైస్తత్వం ఇంత స్ట్రాంగ్గా, విశ్వాసం అంత బలంగా, దేవుని గురించిన మహాత్మ్యం అంత గొప్పదని చాటి చెప్పడానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన పిల్లలు లాంటి మాటలు. కల్పితమైన పుకిటి పురాణాలు కాదు యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర లేక తన మాటలు. ఆయన నిజమైన దేవుడని చెప్పడానికి ఆకాశము నుండి 2 వ్యక్తులు వచ్చి తాబోరు కొండ మీద, తను రూపాంతరం పొందే కొండ మీద తనతో మాట్లాడడం అనేది విశేషం. ఆ 2 పేర్లు కూడా రాయబడింది. అందులో ఒకరు మోసే, రెండో వ్యక్తి పేరు ఏలియా.
మోసే లక్షలాది జనాంగానికి ఆయన ఐగుప్తు నుంచి వారిని కానాను దేశానికి నడిపించిన చరిత్రకారుడు, నాయకుడు, దేవుని చేత ఎంపిక చేయబడిన ఒక గొప్ప విశిష్టమైనటువంటి దైవజనుడు. ఆయన చనిపోయినప్పుడు మిఖాయిలు దేవదూత వచ్చి మోసే యొక్క శరీరాన్ని ఆయన ఈ లోకంలో కుళ్ళు పట్టనివ్వకుండా ఆయన మరణించిన మరోక్షణమే తన దేహము తండ్రి అయిన దేవుని రాజ్యానికి కొనిపోయినట్టుగా యూదా పత్రికలో యూదా భక్తుడు రాస్తాడు. మిఖాయిలు దేవదూత వచ్చి ఏలియా యొక్క శరీరాన్ని ఆయన పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తర్వాత ఏలియా ప్రవక్త తను భయంకర విగ్రహారాధనతో నిండినటువంటి ఆ దినాన ఇశ్రాయేలు సామ్రాజ్యానికి గద్దించి హెచ్చరించి రాజులతో సహితము భయక్రాంతులు చేసి అవిధేయులైన జనాంగం మీదకి వర్షం కురవకుండా 3.5 సంవత్సరాలు ఆపివేసి మరలా ప్రార్థింపగా వర్షం కురిపించి కార్యములు చేసినట్టు గొప్ప దైవజనుడు ఆయన చనిపోకుండా చూస్తుండగానే కుడిగాలిలో పైకి ఆయన లేచి సశరీరులుగా దైవరాజ్యానికి చేరుకున్న మహా గొప్ప చరిత్ర ఏలియా దైవజనుని యొక్క చరిత్ర. ఏమైనా గమనించినప్పుడు యేసు ప్రభువారు తాబోరు కొండ మీద ప్రార్థించినప్పుడు తన రూపాంతరపు అనుభూతిలోనికి ఆయన కొండ మీద రూపాంతరమైనప్పుడు ఒక ప్రక్కన మోసే, మరొక ప్రక్కన ఏలియా వచ్చి తనతో ఈ లోకం గురించి, లోకంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, మనుషుల గురించి వారు మాట్లాడడం అనేటటువంటిది విశేషంగా మనము గమనిస్తున్నాం. యేసు ప్రభువారు మరి అక్కడ వారి మధ్య నిలబడి వారు ముగ్గురు మాట్లాడడం ఇక్కడ ముగ్గురు వ్యక్తులు చూశారు. పేతురు, యాకోబు, యోహాను. వెంటనే పేతురు హృదయంలో లాంటి ప్రేరణ కలిగింది. అయ్యా, ఎప్పుడో వారి గురించి మేము విన్నాం, మరలా ఈ సమయంలో వారిని మేము చూడడం అనేది ఎంతో గొప్ప అదృష్టం. కాబట్టి అసలు ఈ కొండే గొప్ప అదృష్టం. ఇది చాలా పరిశుద్ధమైనది. మీరు అలాగే ఎప్పుడో ఈ భూలోకం నుంచి వెళ్ళిపోయినటువంటి మహా గొప్ప దైవజనులు ఈ స్థలానికి వచ్చి నిలబడ్డారంటే ఇది మామూలు స్థలం కాదు. కనుక 3 పర్ణశాలలు ఇక్కడ కట్టించి ఎప్పటికీ అది మీరు నివసించి మీరు అనేక మంది ద్వారా పూజించబడేటట్లుగా ఇక్కడ పర్ణశాలలు కట్టుదామని చెప్పి మరి పేతురు చాలా త్వరపడి ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభువారు పేతురును మరి ఆ పని ఇప్పుడు చేయడం కాదు అని వారిని హెచ్చరిస్తూ ఆయన వారిని మరి ఆ విషయాన్ని తమ హృదయంలో పెట్టుకుని ఉండాలి తప్ప మరి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని తెలియజేశారు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే మోసే, ఏలియా యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఒక అద్భుతమైన స్వరము పరలోకం నుంచి వినబడింది. ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయనందు నేను ఆనందించుచున్నానన్న మాట పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పినప్పుడు భయంకరమైన ఉరుము శబ్దములా అక్కడ శబ్దము వినబడింది. దాంతో అందరూ భయపడిపోయారు. ఈ 3 శిష్యులైతే అక్కడ పరిస్థితి ఏంటంటే అనేక మంది బయట ఉన్న జనాంగానికి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. కానీ ఒక శబ్దము అక్కడ ఆ పరిస్థితి గురించి కొంత అవగాహన కలిగి ఉన్నారు. అయితే ఈ 3 శిష్యులు యేసయ్య గురించి విన్న తర్వాత, యేసయ్య గురించిన మాటలు వారు విన్న తర్వాత వారు ఎంతో కంగారు పడిపోయి వారు చూస్తుంటే ప్రభువారు వారికి ఒక మాట అంటారు. ఏంటంటే, ఈ స్వరము మీ కొరకే
మీరు నమ్ముట కొరకే. ఈరోజు చాలామంది యేసు ప్రభును నిజమైన దేవుడుగా, నిజమైన రక్షకుడుగా నమ్మలేకపోతున్నారు. అయితే ఈయన నా ప్రియ కుమారుని స్వయాన పరలోకంకి మహిమగల తండ్రియే యేసయ్య గురించి సాక్ష్యము పలికి ఆయన మాట వినేటట్లు వారు దీవించబడతారని తన స్పష్టంగా ఆయన తెలియజేశాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు చెప్పిన మాటలను బట్టి మీ జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించడానికి సిద్ధపడవలసిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ స్థలము పరిశుద్ధ స్థలము, అదొక రూపాంతరపు అనుభవము. ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాల క్రిందట చనిపోయిన వ్యక్తులు ప్రత్యక్షమవ్వడం అనేది చాలా విశేషం. అవునండి, ప్రభు పట్ల మన విశ్వాసం కలిగి జీవిస్తే, ప్రభు పట్ల నమ్మకత్వం కలిగి మనం జీవిస్తే, మన జీవితాల్లో మన ఊహించని సంఘటనలు చూడగలము, ఊహించని సంఘటనలు మనం వినగలము. మరి వారు బొర్ల పడిపోయి నేల వైపు ముఖం త్రిప్పి భయపడిపోయినప్పుడు యేసు ప్రభు వారికి ధైర్యం ఇస్తాడు. తర్వాత వారు లేచి పైకి తల ఎత్తి చూసినప్పుడు యేసు ప్రభు వారు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనబడలేకపోవడం విచిత్రంగా ఉంది. సో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రభును వెంబడించినప్పుడు మన జీవితాల్లో ప్రభు అనేకమైన కార్యాలు చూపించగలడు. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు అన్నారు, పైనుండి వచ్చిన వాడు పైనున్న సంగతులనే తెలియచేయును అని. సాధారణంగా ఇప్పుడు వరకు ప్రజలందరూ మరి మనం చూస్తున్న దేవుళ్ళు, దేవతలను పడిన వారు మనుషుల్లో నుండి వచ్చారు, మనుషుల్లోనే వారు ఆగిపోయారు. కానీ యేసు ప్రభు వారు తన గురించి పైనుండి వచ్చానన్నాడు. ఆయన అది 100% నిజం. ఎందుకంటే ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయములో పైనుండి మరి 2 వ్యక్తులు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారే, ఇది చాలా అద్భుతమైన విషయం. మోసే, ఏలియా వచ్చి మాట్లాడుతూ యేసు ప్రభు గురించి, యేసు ప్రభుతో మరి ఈ అంత్య దినముల గురించి వారు మాట్లాడుకోవడం చాలా అద్భుతమైనటువంటి అనుభవం. కనుక ప్రభువును నమ్మి ప్రభువును వెంబడించినప్పుడు, ప్రభుతో జీవిస్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో నూతనమైన అద్భుత కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించనై ఉన్నాడని తెలియచేయడానికి సంతోషిస్తా ఉన్నాం. కనుక రండి, ప్రభువా, నీ రూపాంతరపు అనుభూతి, నీ ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు యొక్క అనుభూతి మేము పొందుకొని ఈ లోకంలో ప్రభువైన మీ మహిమకు జీవించే భాగ్యవంతులుగా దీవించుమని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తాబోరు కొండపైన రూపాంతరము పొందిన అనుభూతి గురించి మేము ధ్యానించాం. ప్రభు, మృతులు పూర్వక్షలుగా లేపబడి ఓ ప్రభువైన అద్భుతంగా మీతోచి మాట్లాడడం అనేది నేను గొప్ప దైవజనులైన మోసే, ఏలియా నేను వారి యొక్క ప్రత్యక్షత గురించి విన్నప్పుడు ప్రభు మీకు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ చనిపోయిన బ్రతుకుతారు అన్న మాటలు అది నిజంగా ప్రభు అనైనా ప్రతి బిడలకు అది నమ్మసక్షము కానిదిగా ఉన్నా అది ఖచ్చితంగా నమ్మదగిన మాట అని ఈరోజు మీరు మాకు తెలియజేశారు. కనుక మా ప్రభువా, మీ రాజ్యములో చేరి మీతో ఉండే వరకు ప్రభువైనా మీ వాక్య విషయంలో నమ్మకత్వం కలిగి ముందుకు సాగే భాగ్యం ప్రతి బిడలకు అనుగ్రహించండి. గొప్ప అనుభూతి ప్రతి కుటుంబానికి దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.